నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. టీటీడీ ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి. శ్రీవారి ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ చైర్మన్ ఈవో, అదనపు ఈవో. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చిన ప్రముఖులు. చంద్రగిరి మండలంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిని సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. శ్రీవారి దర్శన అనంతరం భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారి ఆలయం బయట క్యూలైన్లో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లపై పలువురు భక్తులను అడిగి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా టీటీడీ ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, వేకువజామున 12:05 వైకుంఠ ద్వారాలు తెరిచిన అనంతరం అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. తొలి 3 రోజులు ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 60,000 మంది భక్తులకి దర్శనం చేయించి, నిన్న కూడా ఎప్పుడు కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లేకుండా 60,000 మందికి దర్శనం చేయించి, రాత్రి 10:30కి క్యూ లైన్స్, క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయి స్వామివారి కాంతి సేవతో దేవాలయం తలుపులు ముగించేసేసి మళ్ళీ రాత్రి 12:05 ప్లాన్ ప్రకారము వైకుంఠ ద్వారం తెరుచుకోవడం, అర్చక స్వాములు, జియంగార్ స్వామి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు అంతా కూడా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు 1:20-1:25 మధ్యలో స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మనం తయారు చేసినటువంటి ప్లాన్ ప్రకారమే 3 గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం, దానికి స్టిక్ అయిపోయి దాదాపు 4:30 ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్ ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టోకెన్ లేని భక్తులు ఎవరు కూడా ప్రస్తుతానికి వచ్చి, అంటే ఏదైతే టీటీడీ గత ఒక 4-5 రోజుల నుంచి భక్తులందరికీ అవగాహన కోసం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్మెంట్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో ఏదైతే పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. బ్రహ్మాండంగా దానివల్ల భక్తులందరికీ అవగాహన పూర్తిగా ఏర్పడిందని నేను అంటూ ఉన్నాను. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు.
అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఇంకో 1.5 అవర్లో విఐపీలు దర్శనాలు అయిపోతాయి. ఆ తర్వాత టోకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించి నిర్విరామంగా 10-12 గంటల సేపు దర్శనాలు చేసుకోవటానికి వీలవుతుంది. ఓం నమో వెంకటేశ్. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారం తలుపులు తెరిచిన అర్చకులు పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటుగా వేద ఆశీర్వచనం ఇచ్చారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున రాజకీయ సినీ ప్రముఖులు తరలివచ్చారు. చిరంజీవి కుటుంబ సభ్యులు, నటుడు శివాజీ, నిర్మాత బండ్ల గణేష్, క్రికెటర్ తిలక్ వర్మ, నటుడు నారా రోహిత్ దంపతులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు, మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. చంద్రగిరి మండలంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. చంద్రగిరి మండలంలోని స్వర్ణ నారావారిపల్లిలో భాగంగా జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా ఉన్న వైద్య కేంద్రంలో డాక్టర్ల పనితీరు, చికిత్సలు అందిస్తున్న తీరును రోగుల నుంచి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. నారావారిపల్లిలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతు నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ఉన్న దివ్యారామం ఎస్వి నగరవనంలో నడకదారుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి జిల్లా కమిటీ కార్యదర్శి వందవాసి నాగరాజు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులకి వినతి పత్రం ఇచ్చారు. నగర పరిధిలో కపిల్ తీర్థం నుంచి అలిపిరికి పోయే దారుల మధ్యలో ఉన్న ఎస్వి నగరవనం దివ్యారామం అని ఒక ప్రముఖమైన వాకర్స్కు ఉపయోగపడే స్థలము, ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఉదయాన్నే సీనియర్ సిటిజన్స్ 90 ఏళ్ళ కాడ నుంచి చిన్నపిల్లల వరకు ఆ పార్కులో నడక చేసి అక్కడ అనేకమైన షెట్లు ఆడుకునేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, రకరకాల వ్యాయామాలు చేసేవాళ్ళు ఉపయోగపెట్టుకుంటున్నారు. దీనికి కొత్తగా ఈ సంవత్సరము ఈరోజు దాన్ని నెక్స్ట్ 26 కానుకలాగా ఫీజు వసూలు చేయాలని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా విడ్డూరమైన విషయం. ఆరోగ్యాన్ని అమ్ముకొని బతికేదానికన్నా నీచమైన స్థితి ఇంకొకటి ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ ఫారెస్ట్ ఆఫీసర్లో అక్కడ ఎర్రచందనాన్ని ఆపి డబ్బులు చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళని కట్టడి చేయొచ్చు, లేదా మిగతాటి ద్వారా ఆదాయం పొందొచ్చు. కానీ అక్కడ వాహనాలన్నీ శిథిలమైపోతున్నాయి, వాటి ద్వారా పొందొచ్చు. కానీ ఆరోగ్యం మీద, గాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే దాని మీద ఈరోజు వ్యాపారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని వెంటనే రద్దు చేయాలి. ఆ వాకర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేశారు, అయినా పెడచెవిని పెడుతున్నారు. ఇంతకన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తిరిగి ఆదేశించింది ఇదేనని నేను అడుగుతున్నా. ఈరోజు బీజేపీ ఒకవైపు యోగా మొత్తం చేయండి, యోగాంధ్ర అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తాడు. ఇక్కడికి వచ్చి నడిచే వాళ్ళకి, యోగా చేసే వాళ్ళకి మేము ఫైన్ వేస్తామంటే వీటిని పెంచి పోషించి వీటిని బాగా ప్రోత్సహించి డబ్బులు వసూలు చేసేదానికని అడుగుతున్నాం. ఈరోజు నడిచేదానికి డబ్బులు, నీళ్ళు తాగేదానికి డబ్బులు, ప్రతిదానికి డబ్బులు అని చెప్తే డబ్బులు ఉండేవాడు తప్ప ఎవరో వాడికి భూమి మీద బతకూడదా అని నేను అడుగుతున్నాను. ఉదయాన్నే 2 గంటలు వాళ్ళు చేసిన మిగతా వాటిని వసూలు చేసుకుంటున్నాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. 50 మంది ప్రజానీకం దీన్ని వ్యతిరేకించాలని మేము సిపిఎంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ డిఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఏంది ఇది కూడా ఎటు చేస్తున్నారని చెప్పేసి. వెంటనే దీన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున వాకర్స్ చేసే పోరాటానికి మేము కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వెంటనే మానుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తాము. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. వేకువజామున 1:35 వైకుంఠ ద్వారాలు తెరిచారు.
భారీగా తరలివస్తున్న భక్తులతో అన్ని వైపులా క్యూలైన్లు కిక్కిరిశాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. అదేవిధంగా చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. భక్తులకు అన్ని సౌకర్యాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంత కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తిరుపతి అలిపిరి పాదాల వద్ద తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండల కొప్పరవాన్లపల్లికి చెందిన సురేష్ అతని మిత్ర బృందం కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా శ్రీవారి భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేయడం ఆనవాయితీ అన్నారు. అందులో భాగంగా నేడు 600కు పైచిలుకు భక్తులకు వివిధ రకాల ప్రసాదాలను వితరణ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పర్వదినాల సందర్భంగా మరింత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ్వర. కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశికి అలాగే గరుడ సేవ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి అల్పాహారంతో పంచుతున్నాము. ఈరోజు స్వీట్ కేసరి, గుడ్డిళ్ళు, కిచిడి ఈ 3 రకాల ఐటమ్స్తో ఇక్కడ అలిపిరి పాదాల దగ్గర శ్రీవారి మెట్టు రోడ్లో అలిపిరి పాదాల దగ్గర అలిపిరి సర్కిల్లో అన్నప్రసాదం చేయడం ఆనవాయితీగా వస్తుంది. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ ట్రస్ట్లో చాలామంది పాల్గొన్నారు. చాలామంది దాతలు అంతా సహకారంతో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. సార్ మీ పేరు? నా పేరు కొప్పెర సాయి సురేష్, కొప్పెర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. టీటీడీ ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి. శ్రీవారి ఆలయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తిరుమలకు తరలివచ్చిన ప్రముఖులు. చంద్రగిరి మండలంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిని సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.